లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు సృష్టిని ఎలా సృష్టించాడో, మనిషిని ఎలా సృష్టించాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవుడు ఈ భూమిపైన సృష్టించిన మొట్టమొదటి మానవుడు ఆదాము. అతడే మానవ జాతికి మూలపురుషుడు. దేవుడు 6 రోజుల్లో భూమి ఆకాశములను, సూర్యచంద్రులను, పశుపక్షాదులను, మనిషిని సృష్టించాడు. ఆ సృష్టి క్రమం ఎలా ఉంది అంటే, మొదట భూమి నిరాకారంగా ఉంది. అగాధ జలములపైన దట్టమైన చీకటి కమ్మి ఉంది. దేవుని ఆత్మ ఆ జలములపై అల్లాడుతూ ఉంది. దేవుడు ఆజ్ఞ ఇవ్వగానే వెలుగు ఏర్పడింది. ఆయన మొదటి రోజు వెలుగును చీకటిని వేరుపరిచి వెలుగుకు పగలు అని, చీకటికి రాత్రి అని పేరు పెట్టారు. రెండవ రోజు దేవుడు అగాధ జలములను 2 భాగాలుగా చేశారు. పై జలములకు ఆకాశమని పేరు పెట్టారు. మూడవ రోజు ఆకాశము కింద ఉన్న జలములన్నీ ఒక చోటకు కూర్చబడి ఆరిన నేల కనిపించునుగాక అని ఆజ్ఞాపించగానే జలములు భూమిని విడిపోయాయి. దేవుడు జలములకు సముద్రమని, ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టారు. భూమిపై పలు రకాల మొక్కలు, ఫలమిచ్చు వృక్షాలు, గడ్డి మొలుచు అని ఆయన ఆజ్ఞాపించారు. అంతా ఆయన మాట ప్రకారమే జరిగింది. 4వ రోజు దేవుడు పగలను రాత్రిని వేరు చేశారు. వాటిని సూచించడానికి 2 గొప్ప జ్యోతులను నియమించారు. పగలును ఏలడానికి సూర్యుణ్ణి, రాత్రిని ఏలడానికి చంద్రుణ్ణి, నక్షత్రాలను ఏర్పాటు చేశారు. వీటన్నిటికీ కాలములు, దినములు, సంవత్సరములు సూచించడానికి ఏర్పాటు చేశారు. 5వ రోజు దేవుడు ఆకాశంలో ఎగిరే పక్షులను, నీటిలో సంచరించే జలచరాలను సృష్టించారు. 6వ రోజు భూమిపై ఉండే పశువులను, పురుగులను, అడవి జంతువులను సృష్టించారు. ఈ 6 రోజుల్లో తాను సృష్టించిన వాటన్నిటినీ చూసి దేవుడు ఎంతగానో సంతోషించారు. తరువాత దేవుడు తన పోలిక చొప్పున మానవుణ్ణి తయారు చేశారు. సృష్టిలోని తక్కిన వస్తువులను, జీవరాశులను దేవుడు తన నోటి మాటతో సృష్టించారు. కానీ మనిషిని మాత్రం స్వయంగా తన చేతులతో నేలమట్టితో తయారు చేశారు. అతని నాసికారంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్ముడయ్యాడు. దేవుడు నరుణ్ణి భూమి మీద ఉండే సమస్తమైన జంతువులు, పక్షులు, ఇతర జీవరాశుల కంటే శ్రేష్టమైన వానిగా సృష్టించారు. అతనికి భూమిపై ఉండే పక్షులు, జంతువులు, ఇతర జీవరాశులు, పండ్లు, ధాన్యము ఆహారంగా ఉండుగాక అని ఆజ్ఞాపించారు. దేవుడు 7వ రోజు విశ్రమించారు. ఆయన 7వ రోజును పరిశుద్ధపరిచి ఆశీర్వదించారు. దేవుడు సృష్టించిన మొట్టమొదటి నరుని పేరు ఆదాము. దేవుడు ఆదామును ఏదెను తోటలో ఉంచారు. ఆదాముకు కష్టపడి వ్యవసాయం చేయాల్సిన అవసరం లేదు. ఆవిరి భూమిలో నుండి పైకి వచ్చి నేలను తడుపుతూ ఉండేది. ఏదెను తోట మధ్యలో జీవవృక్షము, మంచి చెడ్డలు తెలిపే వృక్షములు ఉన్నాయి. దేవుడు ఆదాముకు ఒక గట్టి హెచ్చరిక చేశారు. నీవు ఏ తోటలో ఉన్న పండ్లన్నీ తినవచ్చు, అయితే మంచి చెడ్డలు తెలిపే వృక్ష యొక్క పండ్లు మాత్రం తినవద్దు అని చెప్పారు. అవి తింటే తప్పకుండా నీవు చచ్చిపోతావు అని హెచ్చరించారు. ఆదాముకు ఆకలి, దప్పిక, బాధ, చింత, సిగ్గు, బిడియం అనేవి ఏమీ తెలియవు. ప్రతిరోజు ఒక స్నేహితునితో మాట్లాడినట్లు దేవునితో మాట్లాడుతూ కాలం గడుపుతున్నాడు. ఏదెను తోటను తడపడానికి దేవుడు 4 నదులను ప్రవహింపజేశారు. వాటి పేర్లు పీషోను, గీహోను, హిద్కేలు, ఫరాతు. ఫరాతు అనగా ఎఫ్రటీసు నది. ఆదాము భూమిపై ఉన్న ప్రతి జంతువుకు, పక్షికి, కీటకానికి పేర్లు పెట్టారు. ఆదాము పెట్టిన పేర్లే వాటికి స్థిరపడిపోయాయి. కొంతకాలం గడిచిపోయింది. సృష్టిలోని జీవరాశులన్నీ జంటలుగా ఉన్నాయి. ఆదాము మాత్రం ఒంటరిగా ఏదెను తోటలో సంచరిస్తూ ఉన్నాడు. అతనికి ఎవరూ తోడులేరు. ఈ లోటును దేవుడు గమనించి ఒకరోజు ఆదాముకు గాఢ నిద్ర కలగజేశారు. అతని పక్కటెముకను తీసి దాని నుండి ఒక స్త్రీని తయారు చేశారు. ఆమెను ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చారు. ఆ స్త్రీని చూచిన ఆదాము చాలా సంతోషించాడు. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము కనుక ఈమె నరులలో నుండి తీయబడింది గనుక నారి అని పిలువబడుతుంది అన్నాడు. ఆదాము తన భార్యను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. ఇద్దరూ ఏదైనా తోటలో దిగంబరులుగా సంచరిస్తూ ఆ తోటలోని పండ్లు తింటూ కాలం గడుపుతున్నారు. వారికి సిగ్గంటే ఏమిటో తెలియదు. వారు పరిశుద్ధులై దేవునికి ఇష్టులై ఉన్నారు. దేవుడు సృష్టించిన భూజంతువులలో సర్పము చాలా యుక్తిగలది. అది ఒకరోజు స్త్రీ దగ్గరికి వచ్చి ఆమెతో మాట్లాడుతూ, ఈ తోట చాలా అందంగా ఉంది. తోటలోని పండ్లు చాలా బాగున్నాయి. మీరు ఈ పండ్లన్నీ తినవచ్చునా? ఏ చెట్టు పండైనా తినకూడదని దేవుడు మీతో చెప్పాడా అని ప్రశ్నించింది. స్త్రీ సర్పముతో ఇలా అంది, దేవుడు మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఈ తోటలోని పండ్లన్నీ తినవచ్చని చెప్పారు. అయితే తోట మధ్యలోనున్న మంచి చెడులు తెలిపే చెట్ల పండ్లు మాత్రం తినవద్దు అని చెప్పారు. అవి తింటే చచ్చిపోతామని హెచ్చరించారు అని చెప్పింది. స్త్రీ మాటలు విన్న సర్పము ఎంతగానో నవ్వింది.
అంతా అబద్ధము. దేవుడు చెప్పిన మాటలు నమ్మకండి. ఆ చెట్టు పండ్లు తింటే మీరు చావనే చావరు. మీకు తెలివి వచ్చి మంచి చెడులు తెలుసుకుంటారు. మీరు దేవతలతో సమానులవుతారు. అందుకే దేవుడు మీతో ఆ పండ్లు తినవద్దని చెప్పాడు అంది. స్త్రీ ఆ సర్పం మాటలు ఎంతగానో నమ్మేసింది. ఆ చెట్ల పండ్లు చూడడానికి చాలా అందంగా, తినడానికి చాలా రుచిగా ఉన్నాయి. కనుక ఆ స్త్రీ తాను కొన్ని పండ్లు తిని తన భర్త అయిన ఆదాముకు కొన్ని పండ్లు ఇచ్చింది. అవి తినిన వెంటనే వాళ్ళు తాము దిగంబరులుగా ఉన్నామని గ్రహించారు. అంజూరపు ఆకులు కుట్టి తమ నడుములకు చుట్టుకున్నారు. సాయంకాలం అయిపోయింది. దేవుడు ఏదైనా తోటలోనికి వచ్చారు. ఆదాము హవ్వలను పిలిచారు. కానీ వాళ్ళు ఆయన స్వరం వినగానే ఎంతగానో భయపడ్డారు. ఆయన ఎదుటికి రాకుండా చెట్ల మధ్య దాక్కున్నారు. ఏదో కీడు జరిగిందని యెహోవా దేవుడు తెలుసుకున్నారు. ఆదామా, నీవెక్కడ ఉన్నావు అని బిగ్గరగా పిలిచారు. అందుకు జవాబుగా ఆదాము, నేను దిగంబరిగా ఉన్నాను కనుక చెట్ల చాటున దాక్కున్నాను అని బదులిచ్చాడు. నీవు దిగంబరిగా ఉన్నావని నీకెలా తెలిసింది? నేను తినవద్దు అని ఆజ్ఞాపించిన వృక్షఫలములు తిన్నారు కదూ అని అడిగాడు. అందుకు ఆదాము, ఈ స్త్రీ తాను తిని నాకు కూడా తినిపించింది అన్నాడు. స్త్రీ సాతాను మోసపు మాటలు నమ్మి తిన్నాను అని చెప్పింది. ఈ విధంగా ఆదాము అవ్వ మీద, హవ్వ సర్పము మీద నేరం మోపారు. వారి మాటలు విన్న దేవునికి ఎంతగానో కోపం వచ్చింది. ఆయన సర్పాన్ని శపించాడు. ఈ చెడ్డ పని చేసినందువలన నీవు భూమి మీద ఉన్న జంతువులన్నిటిలో శపించబడిన దానివయ్యావు. నీవు పొట్టతో పాకుతూ మట్టిని తింటూ జీవిస్తావు. నీ సంతానానికి ఈ స్త్రీ సంతానానికి యుగయుగములు వైరం ఉంటుంది. నీవు ఆమె సంతానాన్ని మడమ మీద కరుస్తావు. ఆమె సంతానం నిన్ను తల మీద కొడుతుంది. దేవుడు స్త్రీతో ఇలా అన్నాడు, నీవెంతో ప్రయాసతో ప్రసవ వేదన భరించి పిల్లలను కంటావు. పురుషునిపై నీకు వాంఛ కలుగుతుంది. దేవుడు ఆదాముతో ఇలా అన్నారు, నీవు నా ఆజ్ఞను అతిక్రమించావు, చేయరాని పాపం చేసేశావు. నీ మూలంగా ఈ భూమి శపించబడింది. నీవెంతో కష్టపడి చెమట కార్చి ఆహారం పండించుకుని తింటావు. నీవు నేలమట్టి నుండి తీయబడ్డావు కనుక నేలమట్టిలో కలిసిపోతావు అని చెప్పారు. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు. హవ్వ అనే పేరుకు జీవము గల ప్రతివానికి తల్లి అని అర్థము. దేవుడు ఆదాము అవ్వలను ఏదైనా తోట నుండి బయటికి పంపించేశారు. వాళ్ళు తిరిగి రాకుండా తన దూతలైన కెరూబులను జీవవృక్షానికి వెళ్లే దారిలో అగ్నిజ్వాలలను కావలిగా పెట్టారు. ఆదాము అవ్వలకు 2 కుమారులు కలిగారు. పెద్దవాడి పేరు కయ్యూను, చిన్నవాడి పేరు హేబేలు. కయ్యూను వ్యవసాయదారుడు, హేబేలు గొర్రెల కాపరి. కయ్యూను అసూయతో తన తమ్ముడైన హేబేలును చంపేశాడు. దేవుడు కయ్యూనును దేశదిమ్మరివి కమ్మని శపించారు. ఆదాముకు మరి ఒక కుమారుడు కూడా కలిగాడు. హవ్వ అతనికి షేతు అని పేరు పెట్టింది. ఆదాము 930 సంవత్సరాలు జీవించాడు. ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను మీరడం వలనే మనము దేవునికి దూరమైపోతున్నాము. సాతాను బంధకాలలో చిక్కుకుంటున్నాము. సాతాను యొక్క బానిసత్వం నుండి మానవులను విమోచించడానికి దేవుడు నరరూపధారి అయి యేసుక్రీస్తుగా జన్మించారు. ఆదాము అవ్వలు తాము చేసిన తప్పుకు ఇతరులు కారణమని చెప్పారు. తమ తప్పును ఒప్పుకోలేదు. మనుషులు చిరకాలం శాపంలో పాపంలో ఉండడానికి దేవుడు ఇష్టం లేదని ఆదాము అవ్వలు జీవవృక్షం తింటే చిరకాలం పాపంలోనే ఉండిపోవలసి వచ్చేది. అందుకే దేవుడు వాళ్లను ఏదైనా తోటలో నుండి బయటికి పంపించేశారు. దేవుడు ప్రేమస్వరూపి కనుకనే శరీరధారిగా భూమిపై అవతరించారు. సాతాను చాలా యుక్తిగా మాట్లాడతాడు, మోసం చేస్తాడు. కనుక విశ్వాసులం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.